నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని వివాదాస్పద నిర్మాణాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ వర్గానికి చెందిన వారు రోడ్డుపై అక్రమ నిర్మాణం చేపట్టినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇలా ఎంతమందిపై కేసులు వేస్తారో చూస్తామని అన్నారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుంటే బుల్డోజర్లకి పని చెప్తామని అన్నారు. కలెక్టర్ గారు ఇక్కడ వేల్పూర్లో జరుగుతున్న హిందువుల మీద అఘాయిత్యానికి మీరందరూ వత్తాసు పలుకుతారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం రోడ్డుకి ఇరువైపులా 50 ఫీట్లలో ఏం కట్టవద్దు. హిందువులందరూ వెనుక పర్మిషన్ అవసరం లేదు. వాడు 50 ఫీట్లు తీసిపెట్టి కట్టలే కాంపౌండ్ వాళ్ళు. మీరు ఇరగొడతారా? బుల్డోజర్లు తెచ్చి మేము ఇరగొట్టమంటారా? ఇక్కడ మా పండగలు చేసుకుంటాము, పక్కకి పోని పాపమని మీ ఇల్లీగల్ పోని పాపం చేసుకొని సంవత్సరానికి 2 సార్లు ఇది ఇదిగానో ఏం చేస్తారో తెలియదు నాకు. 2 రోజులు ఏదో చేసుకుంటారని పోని పాపం అని మా వాళ్ళు ఒప్పుకుంటే ఇలా మా వాళ్ళనే అరెస్ట్ కాడికి వచ్చేసింది. కబ్జాలు చేసుడు. ఇప్పుడు ఇక్కడ జంబే హనుమాను అనేక పండుగలు ఉంటాయి, బతుకమ్మ ఉంటుంది. ఏదైనా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలి. దాంతా కబ్జా పడుతున్నారు. ఈడేదో 2 పినుగులు ఉన్నాయంటే అదేదో కట్టుకుంటారు సమాధి అంటే మళ్ళా మా వాళ్ళదే తప్పు, హిందువులదే తప్పండి. పోని పాపం అని బ్రిటిష్ వాడు అన్నాడు, ఆడు 200-300 ఏళ్ళు తేలిండు. అంతకుముందు తుర్క రాజులు వస్తే పోని పాపం అన్నారు. ఇప్పుడు మీరు పోని పాపం అంటే మీ మనమల్లకి పోని పాపం అన్నట్టు ఉండడండి. ఈ వేల్పూర్ గ్రామస్తులకు చెప్తా ఉన్నా, ఇక్కడ సమాధి అంటే మా వాళ్ళు పోని పాపం అంటే ఇలా రూములు కడుతున్నారు. ఇక ఇక్కడనే వదిలేస్తే ఇప్పుడు హనుమంతుని దగ్గరికి పండగలకి ఇడికి రానియరు. ఇక ఇంకా 4 రోజులు అయితే ఈ పోని పాపం అనుడు బంద్ చేయరు హిందువులంతా. ఇక్కడ వర్క్ నడుస్తూ ఉన్నది, ఇదంతా వర్క్ ఆపాలి. 50 ఫీట్లు వదిలేసి వితౌట్ పర్మిషన్ 50 ఫీట్ల లోపల కట్టినవన్నీ కూడా దాటి గురించి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. లేకపోతే బుల్డోజర్ల పని బుల్డోజర్లు చేస్తాయి. నిన్న నేను కలెక్టర్ గారికి మాట్లాడినా, వీళ్ళు పోయి క్వశ్చన్ చేస్తే అరెస్ట్ వారెంట్లు తీస్తారా అండి? షబ్బీర్ అలీకి ఏం పని అండి? ఎవడు షబ్బీర్ అలీ? ఎవడా షబ్బీర్ అలీ? మోసం చేసేటోళ్ళు వీళ్ళు. కాబట్టి ఇదొక లెసను హిందువులకి. గత 4-5 నెలల నుంచి నేను ట్రాక్ పెడుతున్నా దీన్ని. ఇది లేకుండా ఇది ఎప్పుడు కట్టనిస్తున్నారు మీరు? ఎందుకు కట్టనిస్తున్నారు మీరు? ఎందరిని అరెస్ట్ చేస్తారు చెప్పురా? వేల్పూర్ వాళ్ళు చెప్పురు నాకు. ఎందరిని అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు? ఎందరిని అరెస్ట్ చేస్తారు? కానీ అరెస్టు నేను కూడా తప్ప ఏ జైల్లో నింపుతారో చూద్దాం. నేనే మొన్న పోయినసారి వచ్చినప్పుడు లేకుండా మరి